హైదరాబాద్ హబ్సిగూడలో 10th క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల రాసినటువంటి పరీక్షలో మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ హబ్సిగూడలో 10th క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇటీవల రాసిన పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు అరుణ్ అందిస్తారు. అరుణ్, మేడం, హబ్సిగూడలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం జరిగింది. అయితే తల్లిదండ్రులు మార్కులు తక్కువ వస్తున్నాయని మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీవైష్ణవి తన బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అదే శ్రీవైష్ణవి హబ్సిగూడలోని శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి చదువుతుంది. అయితే మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతోనే అయితే కొద్ది రోజుల్లోనే 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ఉండడంతో ఇంకా బాగా చదువుకోవాలని కొంచెం మందలించడంతోనే బిల్డింగ్ పైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు విచారణ చేపడుతున్నారు. మొత్తం మీద మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది. రైట్ అరుణ్.